టమాటో రసం ఎలా చేయాలి చూపిస్తాను. టమాటోలు ఇలా తీసుకోవాలి. ఒక 5 టమాటోలు తీసుకోవాలి. కుక్కర్లో వేసేసి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. పోసుకొని దీంట్లో 1 నిమ్మకాయ అంత సైజు చింతపండు పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకునండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. టమాటా రసం పొడి తయారు చేసుకున్నాము. ధనియాలు ఒక 4 స్పూన్లు అండి. 1.5 స్పూన్ మిరియాలు, 1.5 స్పూన్ చాయ్ మినపప్పు వేయించాలి. మనం స్టవ్ వెలిగించుకుని జీలకర్ర 1 స్పూన్ అండి వేసుకుని ఇవన్నీ కూడా మంచి వాసన వచ్చేదాకా, కలర్ వచ్చేదాకా కూడా చక్కగా వేయించుకోవాలి. ఒక 3-4 మినిట్స్. హైలో పెట్టుకోకుండా మీడియంలోనే వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. వీటిని శనగపప్పు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఈ రసం పొడికి వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా మీరు కనుక వేసుకుంటే అదంతా కూడా మనకి 6 months దాకా నిల్వ ఉంటుందండి. వేగిపోయాయండి. కుక్కర్ అన్ని 2 విజిల్స్ ప్లేట్లోకి వేసి ఈ పైన ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా మనము రిమూవ్ చేయాలి. ముందు స్పూన్ తీసిన తర్వాత అప్పుడు చేతితో ఆగిన తర్వాత తీసుకోవచ్చు. ఇలా రిమూవ్ చేసేసి తీసుకోవాలండి. స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసానండి. ఇది కొంచెం ఆరనిచ్చి మనము మిక్సీ వేసుకున్నాము. ఆరాక స్కిన్ తీసి మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకుని పైన మిక్సీ వేసేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. తీసుకుని మనం ఇవన్నీ కూడా ఇలా కొట్టి పచ్చిగా దంచి ఉంచుకోవాలి. టమాటోలు అన్నీ ఆరిపోయినండి. ఒక మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం తీసుకుని మిక్సీ వేసింది కదా, ఆ చింతపండు కూడా తీసుకుని దీంట్లో మిక్సీ వేసేసుకోవాలి. 1 స్పూన్ అట్లా కల్లుప్పు వేసుకుందాము. 2 స్పూన్లు అని పడుతుందండి, ఎక్కువే పడుతుంది. చారుకి వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. అంతా కూడా ఇలా వస్తుంది. అయితే చాలా కమ్మగా ఉంటుంది రసం. 3 స్పూన్లు వేసాను. పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, పసుపు, జీలకర్ర వేసుకోవాలి. అవన్నీ కూడా వేయించుకోవాలండి. పచ్చదంతా కూడా కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు, వేసిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి టమాటోని వేసేయాలి. మనకి టమాటోలు ఉడకపెట్టినప్పుడు ఆ వాటర్ కూడా పోసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో రసము అంత క్వాంటిటీకి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ కూడా పోస్తున్నానండి. 2 గ్లాసెస్ అట్లా 1 గ్లాసున్నర పోసాను. కాస్త బాగా తెరనివ్వాలి, పైకి రావాలి. సాల్ట్ కూడా సరిపోతుంది. ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. అట్లా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవట్లేదు. సాల్ట్ మీకు ఎంత తింటారో చూసుకుని వేసుకోవటమే. మరగాలండి. 5 or 6 minutes సరిపోతుంది. రసం ఇప్పుడు 4 minutes అయిందండి. మిక్సీ వేసుకున్నటువంటి రసం పొడి ఉంది కదా, ఆ పొడిని మనం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి. చాలా ఇంకొక 2 minutes ఉంచుకొని తీసేయండి. కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. కాగిపోయిందండి రసము. టమాటో రసం రెడీ అండి. టేస్ట్ చూసి మీ అందరూ కూడా ఈ టమాటో రసం చేసుకుని ఇది ఎలా వచ్చిందో, మీకు ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి.